మనం కనీసం రాత్రల్లా వర్షం కురిపిస్తే పొద్దున్నన్నా నమస్కారం పెట్టకపోతే కప్ప బెకబెకబెకలాడుతూ ప్రాణం పాము కప్ప చెప్పడానికి సిద్ధపడింది. దాన్ని ఊరేగింపు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. అందుకే కప్పకి పూజ, కప్పని ఊరేగించడం. అందుకే శరత్కాలం వస్తే కృతజ్ఞతావిష్కారం చేయరా, లేకపోతే నీ బతుకు ఇలాగే కృతజ్ఞతతో అలవాటైపోతుందని శరత్కాల మేఘం వెళ్ళిపోతుంటే తెల్ల మేఘం ఎక్కడో సముద్రంలో ఉప్పు నీటిని తాగి నిరాధారమైనటువంటి ఆకాశంలో వచ్చి నువ్వు అడిగావా లేదా చూడకుండా రాత్రి వర్షం కురిపించేసి తెల్లవారుసామున తెల్ల మబ్బు వెళ్ళిపోతోంది. తనకున్నవన్నీ ఇచ్చినప్పుడు మెల్లిగా మోసుకొచ్చింది. ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా చూసి నాకు ఏమైనా నమస్కారం పెడతారా అని చూడకుండా వెళ్ళిపోతాం. అటువంటి మబ్బుకి నమస్కారం చేయకపోతే అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బుకి కృతజ్ఞుడవైపోతావు. నమస్కారం చేయి తెల్ల మబ్బుకు అనేవారు మా చిన్నతనంలో. కాబట్టి కృతజ్ఞతాభావమునకు ఆయన సంప్రీతి చెందుతాడు. అందుకే వర్షం ఎవరు కురిపిస్తారు అంటే సూర్య భగవానుడే. ఆతపీ మండలి మృత్యు అని ఆ వర్షాన్నంతటినీ కురిపించేవాడు, తపింపచేసేవాడు కూడా వృష్టి ప్రదాత సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం ఉంటే అసలు లోకమునందు వర్షములు లేకపోవడం అనేటటువంటిది ఉండదు. సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తే అసలు వర్షాలు పడకపోవడం అన్నది లోకంలో ఉండదు. అందుకే పూర్వం తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్నం దొరకాలి అంటే మహారాజులు సూర్యారాధన చేసేవారు. అలాగే ఆయన మంచు కల్పిస్తాడు లోకానికి. ఆ మంచు కల్పించలేదనుకోండి మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా జరగకూడదని తుషార పంక్తులను కల్పిస్తాడు, విశేషమైన మంచు. ఆ మంచు కల్పించేటప్పుడు మళ్ళీ 4 వ్యూహములతో 4 విభాగములతో 300 కిరణములను ఇలా సమానంగా వెళ్ళేటట్టుగా ప్రసరించి 4 విభాగములను సృజిస్తాడు. అవే వశ్యము, మేష్యము, హరాదినము, 4వది ఆక్రందనము అని ఈ 4 రకములైనటువంటి వ్యూహములను విభాగములను సృజించి ఈ 4టి చేత మంచు పంక్తులను, మంచు విపరీతంగా తెరలను సృష్టి చేసి లోకమునందు ఋతువు మారేటట్టుగా చేస్తాడు. అలాగే దేవతలను, పితృదేవతలను, మనుష్యులను, ప్రత్యేకంగా ఎముకలు పెరగడానికి కావలసినటువంటి శక్తి కిరణములలో ఉండి విశేషముగా ప్రసారమయ్యేటట్టు, ఆరోగ్యము ప్రదానమయ్యేటట్టు చేయడానికి గ్రీష్మ ఋతువుని కల్పించి గ్రీష్మ ఋతువులో చంద్రాస్తము, శుక్రాస్తము అని 2 విభాగములను సృజిస్తాడు. సృజించి 300 కిరణములు భూమి మీదకు వదులుతాడు. అందుకే మీరు చూడండి, గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువులో ఎవ్వరివి శరీరాలు పడిపోవు తొందరగా. గ్రీష్మంలో నిలదొక్కుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏం ప్రమాదాలు రావు. మళ్ళీ ఆయన లయకారకుడు అవుతాడు సూర్యుడే. చాలా మంది ప్రాణుల్ని పడగొట్టాలనుకుంటే ఆ 4 వ్యూహములతో మంచు ఎక్కువగా ఉండేట్టుగా చేస్తారు. చేస్తే ఆయన అది చేసినప్పుడే యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకొస్తాయి. ఒకటి ద్వావృతు యమదంస్ట్రాఖ్య అంటారు దేవీ భాగవతంలో. శరత్కాలమునందు వసంత ఋతువు, ఈ 2 ఋతువులలో 2 కోరలు బయట పెడతాడు. 2 కోరలు బయటికి వస్తే విశేషమైనటువంటి జననష్టం అయిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.